అనగనగా ఒక చిన్న గ్రామంలో రాముడు అనే యువకుడు ఉండేవాడు. అతని మనసులో ఎప్పుడూ సాహసిక యాత్రల గురించిన ఆలోచనలు తిరుగుతూ ఉండేవి. గ్రామంలోనే అతని గురించి చాలామందికి తెలుసు. అతనికి ఒక ఉత్సాహం ఉండేది, కొత్తదేంటైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. కాని అతను ఏ పని చేయగలడో తనను తాను ఎన్నడూ పరీక్షించలేదు. ఒకరోజు గ్రామంలో పెద్ద మార్పు వచ్చింది. పర్వతపు కొండాలు ఉప్పొంగి నది ఒక్కసారిగా దారి తప్పి ప్రవహించటం ప్రారంభించింది. ఊరంతా భయంతో ఉలికిపడింది. నది గ్రామానికి దగ్గరగా వస్తోంది. ఒక్కసారిగా గ్రామం అంతా మునిగిపోతుందనే భయంతో చాలా భయపడరు గ్రామ ప్రజలు. ఆ ప్రదేశం అంత ఉత్కంఠగా మారింది. గ్రామంలోని పెద్దలు, ప్రజలు ఏమీ చేయలేకపోయారు. అప్పుడే రాముడు ముందుకు వచ్చి, నేను ఈ సమస్యను పరిష్కరించగలను అని చెప్పారు. ఇంకో విపరీతమైన విషయానికి ఉంది. అతను పర్వతాన్ని దాటడానికి, పర్వత కింద దారి తవ్వడానికి పెద్ద పెద్ద రాతి బండలు, కొండచరియలు అతన్ని అడ్డుకున్నావి. కాని రాముడు కఠినంగా పనిచేస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలబడేలా, తన సమయాన్ని, శక్తిని ప్రదర్శించి ఆ పనిని పూర్తి చేశాడు. ఒక్కసారిగా నది అంతా శాంతంగా మారిపోయింది. గ్రామ ప్రజలు ఆ ప్రమాదము నుండి రక్షించబడుతారు. అందరూ రాముడి ధైర్యానికి, పట్టుదలకి అభినందనలు తెలిపారు. ఆ రోజు నుంచి రాముడు సాహసవీరుడు గా తన ధైర్యం, నిజాయితీ, పట్టుదలతో గ్రామప్రజల అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. రాముడు సాహసానికి శక్తినిచ్చి, తన గ్రామాన్ని కాపాడాడు. అది ఒక వ్యక్తి ధైర్యం, పట్టుదల మరియు త్యాగం వల్ల సాధ్యం అయిందని చెప్పారు.